స్వభావం. మనుషుల ఈ స్వభావమే ఎంతో ముఖ్యమైనది. అదే నిర్ధారిస్తుంది ఈ ప్రపంచం తనని ప్రేమిస్తుందా లేక ద్వేషిస్తుందా అని. అలానే అదే నిర్ధారిస్తుంది తన సొంత వాళ్ళు, తన ప్రియమైన వాళ్ళు తనతో పాటు ఉంటారా, తన నుంచి దూరంగా వెళ్ళిపోతారా అని. మరి స్వభావం ఎలా ఉంటే మంచిది? కొందరు అంటారు ఆ చంద్రుడిలా ఉండాలి అని, అత్యంత అందమైన వెన్నెలను పంచుతూ. కానీ ఆ చంద్రుడు కూడా సూర్యుడి నుండి వెలుగు తీసుకుంటూ ఉంటాడు. సూర్యుడిలా ఉండాలి అంటారు. సూర్యుడు కూడా ఉదయించినప్పుడు చాలా శాంతంగా ఉంటాడు. ఆ తర్వాత రోజంతా తాను మండుతూనే ఉంటాడు. అలాగే ఈ ప్రపంచానికి ప్రకాశాన్ని అందిస్తాడు. దానివల్ల ఈ ప్రపంచం తన పనులు తాము చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు కూడా ఎటువంటి కోలాహలమూ ఉండదు. ప్రశాంతంగా అస్తమిస్తాడు. సూర్యాస్తమయ సమయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పశుపక్షులన్నీ కూడా ఆనందంగా ఉంటాయి. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒక ఆశతో అస్తమిస్తాడు, ఉదయం తాను మళ్ళీ ఉదయిస్తాను అని. అలాగే అస్తమించిన తరువాత కూడా తాను చంద్రుడికి తన వెలుగును పంచుతూ ఉంటాడు. అదేవిధంగా మీరు కూడా ఉదయించేప్పుడు అహంకారాన్ని చూపించకూడదు. మీరు పతనమవుతున్న సమయంలో కూడా బాధపడకూడదు. జీవితంలో మీ చుట్టూ అంధకారం వచ్చిన తరువాత కూడా మనం మన స్నేహితులకు సహాయం చేస్తాం. అలాగే సూర్యుడిలా మళ్ళీ ఉదయిస్తాం కూడా. ఈ ప్రపంచానికి వెలుగు పంచుతాం, విజయం సాధిస్తాం.